శాంతి సన్నిధి మీ జీవితాలలో టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ జీసస్ పీస్ మినిస్ట్రీ తరఫున ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు కలుగును గాక. జీసస్ పీస్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు బ్రదర్ జాషువా డానియల్ గారు చేగూడి ఇప్పుడు మీకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీరందరూ ఫోన్ చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభు నేను ఎంతో స్తుతిస్తున్నాను. ప్రభు కృపను బట్టి ప్రభు నా మీద నేను చూపిస్తున్నా, మీ ద్వారా చూపిస్తున్న ప్రేమను బట్టి నేను ఆయనకు రుణస్తున్నాను. ఈ టీవీ కానీ చూస్తున్నట్లయితే వాక్యం అయినంత వరకు కూడా దయతో వినవలసిందిగా ప్రేమతో నేను మనవి చేసుకుంటున్నాను. వాక్యదానానికి వెళ్దామా? ఈరోజు మూల వాక్యం ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం. చనిపోయిన వాని గురించి ఏడవవద్దు, అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వాని గురించి బహురోదనము చేయుడి, వాడు ఇక తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో ఇర్మియా భక్తుడు చెబుతున్నాడు, చనిపోయిన వాని గురించి ఏడవద్దు అంటున్నాడు. కారణం ఏమిటయా అంటే, నేను దేవుడికి అనుకూలంగా జీవించి చనిపోయిన అనుకోండి, నేను ఎక్కడికి వెళ్తానండి? మొదట పరదేశికి, తీర్పులో పరలోకానికి వెళ్తాను. మరి నా తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నట్లు? మరి నేను దేవుడికి అనుకూలంగానే జీవించాను, చనిపోయింది కదా, మరి ఎందుకు ఏడుస్తున్నట్లు? సరే, ఒకవేళ దేవుని ఆజ్ఞలకి నేను వ్యతిరేకంగా జీవించి చనిపోయిన అనుకోండి, ఎక్కడికి వెళ్తాను? మొదట పాతాళానికి వెళ్తాను, తర్వాత తీర్పు, తర్వాత నరకంలోకి వెళ్ళి అగ్ని ఆరదు, పురుగు చావదనే ప్రదేశంలో ఉంటా. మరి నా కుటుంబ సభ్యులు ఏడ్చినందు వల్ల నేనేమన్నా పరదేశంలోకి, పరలోకంలోకి వెళ్తానా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే చనిపోయిన వ్యక్తి ఎదురు కూర్చొని ఏడ్చినందువల్ల ఎలాంటి ప్రయోజనం లేనే లేదు. మన ఏడుపుల వల్ల ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళలేదు, ఒక వ్యక్తిని మరి నరకంలోకి నడిపించలేదు. అదేందయ్యా, మరి మా భార్యల మీద మా భర్తలు చనిపోతే ఏడవద్దా, మా బిడ్డలు చనిపోతే ఏడవద్దా? మరి దేవుడు ఏర్పరిచిన బంధమే కదా, అంత మంచిదే. ఆ ప్రేమ శారీరకమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ కాదు. ఇవన్నీ కూడా నువ్వు మధ్యలో వచ్చిన ప్రేమలే, పుట్టుకతో వచ్చిన ప్రేమలే కాదు. నువ్వు పుట్టిన కాలం నుంచి, పుట్టక ముందు నుంచి కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నీకు ఒక శుభవార్త ఏమిటంటే, వెళ్ళిపోతున్న వాని గురించి మహారోదనం చేయమంటున్నాడు అండి ఇర్మియా భక్తుడు. ఎవరు వెళ్ళిపోతున్నారు? ఎవరో కాదండి, నరకానికి వెళ్ళిపోబోతున్నారు. వారి గురించి బహురోదనం చేయమంటున్నాడు. వారు బ్రతికుండంగానే వారి యొక్క చెడు క్రియలను విసర్జించాలని, వారి యొక్క పాపపు రోత జీవితాన్ని విసర్జించాలని, దేవుని మార్గంలోకి రావాలని, దేవుడు ఆజ్ఞలు పాటించాలని వారి గురించి బహురోదనంతో ప్రార్థన చేయాలంట. ఒకవేళ నీ టీవీ కార్యక్రమం చూస్తున్న నువ్వు, నీ కుటుంబంలో ఎవరన్నా వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారేమో, పాతాళానికి, నరకానికి నడుచుకుంటూ వెళ్తున్నారేమో, బ్రతికుండంగానే బహురోదనంతో ప్రార్థన చేయి. మొదట నువ్వు దేవునికి అనుకూలంగా జీవించి, నీ కుటుంబ సభ్యుల గురించి అనుకూలంగా ప్రార్థించి, వారు చనిపోయినాక ఏడవటం కాదు, చనిపోక ముందే దేవుని సన్నిధిలో బహురోదనంతో అంగలార్చు, కన్నీటి ప్రార్థనతో ఉపవాసం ఉండి, అయ్యా నా భర్తని నరకానికి పోనీయొద్దయ్యా, నా బిడ్డల్ని నరకానికి పోనీయొద్దయ్యా, అయ్యా నన్ను నరకానికి పోనీయొద్దయ్యా, ఇదిగో ప్రభు నా కుటుంబాన్ని నరకానికి పోనీయొద్దయ్యా, అయ్యా నా సంఘాన్ని నరకానికి పోనీయొద్దయ్యా, అయ్యా నా గ్రామాన్ని నరకానికి పోనీయొద్దని అంగలార్చు బ్రతుకుండంగానే. ఈ జీవము ఈ శరీరంలో ఉన్నప్పుడే దేవుని కొనియాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టి మనం అందరం పరలోక రాజ్యం చేరాలి. మొదటిగా పరదేశం చేరి తీర్పు అయిపోయిన తర్వాత ఆయన యొక్క రాజ్యానికి వారసులు అయ్యే విధంగా బ్రతుకున్నప్పుడే ప్రార్థన చేద్దాం. చాలామంది పాస్టర్లు కానీ, సహోదరులు కానీ చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి ఈ ఆత్మకి శాంతి కలుగును గాక తండ్రి అంటూ ఉంటారండి. ఎంత దౌర్భాగ్యమైన మాట అండి ఇది. వాక్యం ఏం చెబుతుంది? చనిపోయిన వాని గురించి ఏమి మాట్లాడవద్దు, ఒక శుభమైన అశుభమైన పలకాల్సిన అవసరం లేదు, ఒక శాపమైన ఒక దీవెన నీయాల్సిన అవసరం లేదు. డిసైడ్ అయిపోయింది. ఆ ఆత్మ చనిపోయినప్పుడే దేవుడికి అనుకూలంగా జీవిస్తే పరదేశు, పరలోకము, దేవుడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తే పాతాళము, నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వెళ్ళి, ప్రభువా నీ చిత్తమైతే నిత్య విశ్రాంతులు ఈ ఆత్మ ప్రవేశించిందని నమ్ముతున్నాం తండ్రి, ఈ ఆత్మను మీ సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోండి వారిని ఓదార్చే మోసపూరితమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా తప్పు సహోదరి సహోదరుడు. వాక్యం చెబుతుంది, నేను చెబుతున్నా. చాలామంది క్రీస్తునందు నుండి మృతులైన వర్ధనులని సమాధుల మీద రాస్తూ ఉంటారు. వారు క్రీస్తు లేకుండా చనిపోయారు, సాతానుతో జీవించి చనిపోయారు, వ్యభిచారులు చనిపోయారు, మోసాల్లో చనిపోయారు, అబద్ధాల్లో చనిపోయాడు, టోటల్గా దేవుని 10 ఆజ్ఞలను వ్యతిరేకించి జీవించి చనిపోయారు.
వీరి గురించి సమాధుల మీద మనం అక్షరాలు రాసుకోవచ్చు, కానీ ఆ జీవ గ్రంథంలో వారి పేరు అక్షరాలతో లిఖించలేదండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెళ్ళిపోతున్న వారి గురించి బహురోధంతో ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న నీ మీద, ఈ వాక్యం చెబుతున్న నా మీద, ఈ ప్రపంచం అందరిలో మీద దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించే ప్రతి ఒక్కరి మీద కూడా బాధ్యత ఉంది. మన కుటుంబాల గురించి, మన బిడ్డల గురించి, మన భర్తలు, మన భార్యల గురించి కాదండి మనం చేసిన ప్రార్థన. మన పరుల గురించి, మన శత్రువుల గురించి, విరోధుల గురించి, హింసించే వాళ్ళ గురించి, దూషించే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు. మన పరుల గురించి పాటుపడుతున్నప్పుడు దేవుడు మన కుటుంబాల గురించి పాటుపడడా? మనకు కావాల్సిన దేవుని ఇవ్వడా? మనం అడిగిన ఆశీర్వాదం రానికుండా ఉంటాడా? చెప్పండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా మాట్లాడుకుందాం. చూసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనం వరకు చదివితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ధనవంతుడు పాతాళం నుండి ఏడుస్తున్నాడంట. కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచాడంట. తండ్రివైన అబ్రహామా, ఈ వేతనకరమైన చీకటిలో, ఈ భయంకరమైన గాఢాంధకర పరిస్థితుల్లో గొంతు ఎండిపోతుందయ్యా, ఒక పక్క మాడిపోతున్నానయ్యా, మసి అయిపోతున్నాను ప్రభువా. అబ్రహామా, కొంచెం లాజరును పంపించిన దాహం తీర్చయ్యా అని పాతాళంలో మొరపెడుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన బ్రతికున్నప్పుడు లోకం దృష్టిలో ఘనంగా జీవించాడు, ధనవంతుడిగా జీవించాడు, ఐశ్వర్యవంతుడిగా జీవించాడు. అతను దేవుని బిడ్డల వాక్యం చేతి వ్యతిరేకించాడు, విమర్శించాడు. చనిపోయినాక ఎవరికి కావాలి జీవితం? బ్రతికున్నప్పుడే రేపు రోజులు ఏముందిలే, పాతాళం ఉందో నరకం ఉందో ఎవరికి తెలుసు అని అన్న వ్యక్తి ఈ వ్యక్తి కూడా. మరి ఎంతోమంది అతనుకున్న రాజకీయ బలంతో, ధనబలంతో, మరి అధికార బలంతో, జనబలంతో ఈ లోక పాపంలో విర్రవీగాడు. అనేక మందిని నాశనం చేశాడు. తన పబ్బం గడుపుకుంటానికి అనేక మంది పొట్టగొట్టాడు, అనేక మందిని దోచుకున్నాడు, అనేక మందిని చెరిపాడు. చాలా పాపంలో దేవుడి పదాజ్ఞలకు వ్యతిరేకంగా జీవించాడు ఈ ధనవంతుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దరిద్రుడు మాత్రం, దరిద్రుడైన పేదవాడైన లాజరు గారు దేవుడి ఆజ్ఞలు పాటిస్తూ దేవుని దృష్టిలో ధనవంతుడిగా జీవించాడు. హల్లెలూయా. లోకం దృష్టిలో పేదవాడైన దరిద్రుడైన లాజరు దరిద్రుడే కానీ దేవుని దృష్టిలో దరిద్రుడు కాదండి, ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అబ్రహాము రొమ్మును ఆనుకుంటానికి కావలసిన ప్రవర్తన కలిగి, తనకు తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, సరైన ఆరోగ్యం లేకపోయినా, కట్టుకుంటానికి బట్టలు లేకపోయినా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ప్రభు ఇచ్చే భోజనాన్ని తింటూ, నాకు ఏమి ఇచ్చినా ఇకపోయినా, ఈ కురుపులతో బాధపడుతున్నా, ఈ కురుపులు కుక్కలు వచ్చి నాకుతున్నా, ఆ ధనవంతుల బల మీద నుంచి పడే భోజనం తింటున్నా, కానీ నన్ను బ్రతికించిన నా దేవుడు నాకు ఉండాలని. హల్లెలూయా. నాకు ప్రాణాన్ని ఇచ్చాడు, నాకు ఇది చాలు నా దేవుడు స్తుతించటానికి అనుకున్నాడు ఆ దరిద్రుడు అని. అందుకే దేవుని దృష్టిలో ఘనంగా ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు పరలోకం నుండి దూతలు దిగి వచ్చి మేళ తాళాలతో ఆ దరిద్రుడిని తీసుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ ధనవంతుడు లోకం దృష్టిలో మేళ తాళాలతో ఊరేగి పడవేశారు, కానీ పాతాళం నుండి సాతానుగాడి యొక్క సంబంధాలు దురాత్మలు వచ్చి అతను కూడా పాతాళానికి తీసుకువెళ్ళండి. ఈయన లోకం దృష్టిలో బ్యాండ్ మాలలు వాయించాడు, అవాస్యవాలేసాడు, దారి పొడుగోటున 10 కిలోమీటర్ల మేర పూలు జల్లించుకున్నాడు, అత్తర చిరాపుట్టు జల్లించాడు. ఆ యొక్క పూలలో 100 రూపాయల నోట్లు వేసాడు, 500 నోట్లు వేసాడు. భారీ స్థాయిలో కోట్లు ఖర్చు పెట్టి తన మరణ దినాన్ని, ఆయన చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళేంత వరకు ఊరేగుతూ వెళ్ళాడు. కానీ లాజరు, దరిద్రుడుగా ఉన్న పేద లాజరు, పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని అంటున్నా, నువ్వు దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉన్నావా? లేదంటే ఈ లోకం దృష్టిలో ధనవంతుడిగా ఉన్నావా? దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉన్నావా? లేదా ఈ లోకం దృష్టిలో పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా కనబడుతున్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని ఉంటే నువ్వు ఒక తీర్మానం చేయి. నిన్ను మెచ్చుకోవాల్సింది, నిన్ను హత్తుకోవాల్సింది, నీకు పేరు పెట్టాల్సింది, నిన్ను ప్రేమించి దీవించి ఆశీర్వదించాల్సింది, ఈ లోకాన్ని విడిచిన పరదేశంలో నీకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాల్సింది, పరలోక రాజ్యంలో నీకు ఒక ఉన్నతమైన స్ఫటికంతో పోలిన గృహాన్ని ఇవ్వాల్సింది ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి. హల్లెలూయా.
ఈయన దృష్టిలో ఘనంగా ఉంటే ఇన్ని యోగ్యతలు నీకు వస్తాయి. ఈయన దృష్టిలో దరిద్రంగా ఉన్నావేమో పరిశీలన చేసుకో. ఆ ధనవంతుడికి పోయే చోటికి వెళ్ళబోతున్నందుకు బ్యాడ్ న్యూస్ నీకు. ఈ ధనాన్ని ప్రేమించి, నీ పొలాన్ని ప్రేమించి, నీ యొక్క బిడ్డలను ప్రేమించి, నీకున్న ఆస్తులను ప్రేమించి, నీ ఇష్టానుసారంగా నేను ఎవరు అడిగేవారు లేదని దేవుడు ఆజ్ఞలను వ్యతిరేకిస్తూ పొరుగు వారి భార్యల్ని, పొరుగు వారి బిడ్డల్ని సర్వనాశనం చేసుకుంటూ వారు పొట్టలు కొడుతున్నావేమో. నువ్వు వెళ్ళేటప్పుడు సంపాదించింది ₹1 కూడా తీసుకెళ్ళావు, ఒక్క నయా పైసా కూడా తీసుకెళ్ళావు. ఎందుకు ఈ యొక్క తాపత్రయం, ఆత్రము నా సహోదరుడా? నువ్వు చనిపోతే కనీసం నీ శవాన్ని నువ్వు ఎవరి కోసం పాటుపడి సంపాదించే ఆ ధనాన్ని నీ బిడ్డల గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల, నీ కుటుంబ సభ్యుల గురించి వారు కనీసం నీ శవాన్ని 2 రోజులు కూడా ఉంచుకోలేరండి. 3వ రోజు దాటితే నువ్వు కంపు కొట్టడం, శవం అయిపోయావు. నువ్వు చచ్చినప్పుడే శవం అయిపోయావు. ఆ చచ్చినప్పుడే బహురోదనంతో ఏడుస్తూ ఉంటారు, అంగలాడుతారు. ఏం లాభం లేదు, నువ్వు పాతాళానికి వెళ్ళాల్సిందే. చూసావా నా ప్రియమైన సహోదరుడు, నీ జీవితం ఎలా కాబోతుందో. బ్రతికున్నప్పుడే, నీ ఒంట్లో ఊపిరి ఉండంగానే, నీ హృదయంలో జీవం ఉండంగానే, ఈ శ్వాస ఆడుతుండగానే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించు. దేవుని దృష్టిలో ధనవంతుడు కా. నీకు ఇప్పుడు ఏమి లేదని బాధపడమాక. దేవుని దృష్టిలో నీవు ఉన్నావు. నీకు ఇవ్వబోతున్నాడు సమస్తం. ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావు. నువ్వు గొప్ప ధనవంతుడివి, గొప్ప ఐశ్వర్యవంతుడివి, గొప్ప ఆరోగ్యవంతుడివి. నీకు తిరిగే ఉంది. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నీ బిడ్డలకు ఆశీర్వదించబోతున్నాడు, నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు. హల్లెలూయా. దేవుడి దృష్టిలో ధనవంతుడిగా ఉన్నప్పుడు చూసినట్లయితే మరో వాక్యాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం నుండి 43వ వచనం వరకు చదివితే ఇద్దరు మనకు తెలుసు. అంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను. ఎడమవైపు దొంగ, కుడివైపు దొంగ ఉన్నారండి. ఈ ఎడమవైపు దొంగ ఏమో యేసయ్య దగ్గరికి ఉన్నారు ఇద్దరు కూడా. ఈ ఎడమవైపు దొంగ యేసుక్రీస్తు ప్రభువు నా దగ్గర ఉన్నాడే, ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడి నా పాపాలు ఒప్పుకొని నన్ను అంగీకరిద్దాము అని పశ్చాత్తాపం కలిగిందంటే కలగల. ఇంకా ఈ లోక సంబంధంగానే ఆలోచన చేసుకుంటున్నాడు. నేను చచ్చిపోతే ఇక నన్ను ఎవరు పట్టించుకోరు, నా జీవితం బ్రతికుండంగా అంతమైపోతుంది కాబట్టి బ్రతకటానికి ప్రయత్నం చేశాడు. కానీ సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రక్కన ఉన్నాడని గ్రహించలా. ఆయన చనిపోయినా దేవుని దృష్టిలో ఉండే వాళ్ళందరూ కూడా వారికి మరణం లేదని సంగతి ఎడమవైపు గ్రహించలేదండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆ చనిపోయిన తర్వాత ఏం జరిగి దేవుడికి తెలుసయ్యా, చనిపోయిన తర్వాత నీకే తెలిసిద్ది, ఎవరికి తెలియడం కాదు, నీకే తెలిసిద్ది. ఆ ఎడమవైపు దొంగ గొప్ప ఛాన్స్ మిస్ చేసుకొని దేవుడిని దూషించారండి. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకయ్యా, నన్ను రక్షించు. ఎవరికి కావాలండి బోడి సలహా? చాలామంది అంటాడు, యేసయ్య దగ్గరికి వెళ్తే అన్ని కష్టాలు, నష్టాలు, శ్రమలు. పిచ్చివాడా, నీ పాత రోత పాపాల వల్ల నీకు వచ్చే శ్రమలు, శోధనలే కానీ ఆయన కష్టపెట్టాడు ఎవరినే. నిత్య జీవాన్ని కోల్పోతున్నావు. కానీ కుడివైపు దొంగ అనుకున్నాడండి, రే వెర్రివాడ, ఎడమవైపు దొంగ. ఇంకా దొంగ మాటలే, దొంగ బుద్ధిలేనంటరా. ఈ సర్వశక్తి మంత్రులు మన పక్షాన ఉండగా పశ్చాత్తాపడాలి లేదంటరా, పొరపో అనుకున్నాడు. యేసయ్య దగ్గర, ప్రభువా నేను ప్రధాన పాపినయ్యా, ఎన్నో పాపాలు, నేరాలు, ఘోరాలు చేశాను. అయితే నేను నీతో మాట్లాడే అర్హత నాకు లేదు, నీ పేరు పెట్టి పిలిచే యోగ్యత నాకు లేదయ్యా. అయినా అడుగుచున్నాను తండ్రి, ఇదిగో నాయన, నీ చిత్తమైతే నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన. హల్లెలూయా. దేన రిక్వెస్ట్. యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య అంగీకరించకుండా ఉన్నాడండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయంగా చెబుతున్నాడండి. హల్లెలూయా. చూడండి, చివరి క్షణాల్లో ఇద్దరు దొంగలు పాతాళానికి దగ్గరగా వెళ్ళిపోయారు, నరకానికి వెళ్ళబోతున్నారు. కానీ ఒక దొంగ పాతాళం నుంచి టర్న్ చేసుకున్నాడు, జీవ మార్గంలోకి, పరదేశంలోకి వెళ్ళిపోయి అబ్రహాము గర్రమున అనుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కూడా చివరి క్షణాల్లో నువ్వు ఉన్నట్లయితే కుడివైపు దొంగలాగా పశ్చాత్తాపడు, యేసుక్రీస్తు ప్రభువు అని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నువ్వు నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ చివరి క్షణాల నుంచి నువ్వు వేడమాక, ప్రభువు ప్రార్థన చేయమని. ఎందుకంటే చనిపోక ముందు నీ బిడ్డకు ఒక మాట చెప్పు. ఆ చివరి క్షణాల్లో చనిపోయే స్థితిలో ఉన్న వారికి మీరు చెప్పాల్సిన మాట ఏమిటాయంటే, ఏడవటం ఆపివేసి, ఇదిగయ్యా ఒక కుడివైపు దొంగ ఉన్నాడు బైబిల్లో, చేసిన పాపాలన్నీ చేశాడు, నిజంగా చివరి క్షణాల్లో యేసయ్యని తెలుసుకున్నాడు, యేసయ్యని లోకరక్షకుడు అంగీకరించాడు, విశ్వసించాడు, నమ్మాడు, తన పాపాలను ఒప్పుకున్నాడు,
తండ్రి మీ చిత్తమైతే నన్ను కూడా మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నాను అయ్యా. ఈ ప్రార్థన నువ్వు కూడా చేయని చివరి క్షణాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం చేస్తూనే ఈ మాట కూడా చెప్పండి. వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు నేను చెప్పలేదు, కానీ ఒకళ్ళ వైద్యుల దగ్గరికి వెళ్ళే ముందు ప్రార్థన చేసి ఆ క్షణాల్లో ఉన్న వ్యక్తికి, బాప్తిసం లేని వ్యక్తికి, విగ్రహారాధన ఉన్న వ్యక్తికి ఇలాంటి బోధ బోధిస్తే ఒకవేళ దేవుడి కృపను బట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆ కుడివైపు దొంగకి ఇచ్చిన జాబు నీ బిడ్డకో, నీ భార్యకో, నీ భర్తకో, నీ తల్లిదండ్రులకో, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఇవ్వబోతున్నాడేమో. నిశ్చయంగా ఆయన పరదేశంలో నీకు ఒక అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. వెళ్ళిపోతున్న వారి గురించి బహురోదనం చేద్దాం. వారి పాతాళానికి వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లో వారి యొక్క ఆయుష్ అంతం కాబోతుంది. వారి జీవం కాస్త నిర్జీవం అయిపోతుంది. మనిషి కాస్త శవం అయిపోబోతున్నాడు. ఈ మనిషి శవం కాకముందే, ఈ జీవం నిర్జీవం కాకముందే, ఈ ఆయుష్ ఆగకముందే, శ్వాస ఆపకముందే మనం బోధిద్దాం. అయ్యా యేసయ్యని నమ్ము, నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, అంగలార్చి ప్రార్థన చేయాలండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ మీద నా మీద చాలా బాధ్యత ఉంది. మన కుటుంబాల గురించి కాదు, ఈ ప్రపంచంలో ఎంతోమంది చివరి క్షణాల్లో యేసయ్యని రక్షణ అంగీకరించలేకుండా వెళ్తారు. చాలామంది కఠిన హృదయలే ఈ ఎడవైపు దొంగలాగా ప్రవర్తించి నరకానికి వెళ్ళిపోతున్నారు. అయితే నువ్వు కుడివైపు దొంగలాగా ఉండాలని, ఆ దరిద్రుడు ఆయన లాజర్ లాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని దృష్టిలో ఘనంగా బ్రతుకు. చివరి క్షణాల్లో పరదేశం వెళ్ళిపో. మరి దరిద్రుడు పరదేశంలోకి వెళ్ళాడు దేవుడు ఆజ్ఞలు పాటించి. లోకం మెప్పు కోరలా, దేవుడు మెప్పు కోరాడు. ఈ యొక్క కుడివైపు దొంగ కూడా లోకం మెప్పు కోరలా, దేవుడు మెప్పు కోరాడు. ఇద్దరు పరదేశంలో ఉన్నారు. చూడండి, ఈ యొక్క ధనవంతుడు లోకం మెప్పు, లోక వైభోగాలు అనుభవించాడు. ఈ ఎడమవైపు దొంగ కూడా లోక వైభోగాలు అనుభవించి ఇద్దరు రక్షణ లేకుండా చనిపోయి ఇప్పటికీ పాతాళంలో అబ్రహాం గారికి మొరపెడుతున్నారంట. హల్లెలూయా. అయ్యా అబ్రహామా, ఇదిగో ఆ లాజరును పంపించే, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారి ఎడకు రాకుండా సహాయం చేసి. చూడండి ప్రభు, మా ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన వ్యక్తి కూడా ఆ పాతాళానికి బ్రతుకున్నవారు రాకూడదని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎవరైనా పోయినట్లయితే నువ్వు కూడా పాతాళానికి వెళ్ళబోతుంటే వారిని వద్దని చెప్పుకుంటున్నాడు దేవుడికి. కాబట్టి అయ్యా లాజరును పంపించి, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళకి వాక్యం చెప్పించమన్నప్పుడు నిజంగానే అబ్రహాం గారు మాట అన్నారండి. అయ్యా అక్కడ ప్రవక్తలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, బోధిస్తున్నారు. వారి మాట అంగీకరిస్తే నా రొమ్మును అనుకుంటారు, నీకులాగా వ్యతిరేకిస్తే పాతాళంలో నీతో పాటు వస్తారయ్యా. ఇక్కడ నుంచి నేను ఈ పరదేశం నుంచి చనిపోయిన సజీవం కలిగిన లాజర్ని పంపిస్తే, మొదట లాజర్ వెళ్ళి బోధిస్తే సువార్థికుడు పాస్టర్ అండండి శవము దెయ్యం అని భూతం అని పారిపోతారు. నిజమేనండి, నేను చనిపోయి మీకు కనపడి అమ్మా మీరు మారండి అని చెబితే మీరందరూ ఏమంటారు? నన్ను జాషువా వందనండి బాగుంటారు అంటారా? దెయ్యం భూతం పారిపోతారా? చెప్పండి మీరు. చూడండి, ఆ యొక్క ధనవంతుడు ఆ పాతాళంలో ఉండి కూడా పనికి మాలిన కోరుతున్నాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దరిద్రుడైన లాజర్ లాగా అబ్రహాం రొమ్మును అనుకోవాలి. మరి కుడివైపు దొంగలాగా పరదేశంలోకి వెళ్ళాలి. నువ్వు చనిపోయినప్పుడు మేళ తాళాలతో పరలోకం నుండి దోతలు వచ్చి నేను కొనిపోయేలా నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఇది నువ్వు దేవుని దృష్టిలో సాధించే విజయం. ఇలా జీవిస్తున్నావా? అందుకే మరొక చక్కని మాట అంటాడండి లూకాసు వార్త 9వ అధ్యాయం 60వ వచనంలో, అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించుము. హల్లెలూయా. చూడండి, మృతులు తమ మృతులు అంటండి. ఇద్దరు బ్రతికున్న వాళ్ళని మృతులు అంటున్నాడు, చనిపోయిన వాళ్ళని మృతులు అంటున్నాడు. మృతులు తమ మృతులను ఎందుకన్నారు తెలుసా? ఎవరైనా చనిపోతే నైట్ టెంట్ వేస్తారండి, కమ్మగా నిప్పు పెట్టుకుంటారు, చుట్టూరు పేకాటలు చూసుకుని కూర్చుంటారు, మద్యం తాగుతారు, పేకాటలు ఆడతారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు. చనిపోయిన శవం కొరకు వారి పనులన్నీ ఆపుకుంటారు. ఆ సంఘం ఇంకే పనులని పోకుండా ఆపుకుంటారు చనిపోయిన శవం గురించి అండి. అలాంటి వారు కూడా దేవుని దృష్టిలో మృతులే. ఆ శవం చనిపోయింది దేవుని ఆజ్ఞ వినకుండా, నువ్వు కూడా దేవుని ఆజ్ఞ వ్యతిరేకంగా ఆ చనిపోయిన నిర్జీవుని శవం ముందు కూర్చొని సిగరెట్లు ముందు కొడుతూ పేకాటలు ఆడుతూ సంఘాన్ని పెద్దమని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా జీవిస్తున్నారు. దేవుని దృష్టిలో నువ్వు మృతుడివే, బ్రతికున్న మృతుడువు నువ్వు. అందుకే ఈ వాక్యం వింటున్నా, నువ్వు మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని లోక సంబంధంగా జీవించి నీ చేతనైతే వారికి దేవుని వాక్యాన్ని చెప్పు, నువ్వు అనుసరించి చెప్పు. లేదంటే మహారోధంతో ప్రార్థన చెయ్యి, పాతాళానికి వెళ్లకుండా, నరకంలో పడిపోకుండా పరదేశికి వెళ్ళాలని, పరలోకం చేరాలని మహారోధంతో బ్రతికున్నప్పుడే ప్రార్థన చెయ్యి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధమైన గ్రంథం మనల్ని
ఇంకోసారి హెచ్చరిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. చూడండి, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము అంటే ఇక్కడ మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. నువ్వు దేవుని దృష్టిలో బ్రతికిలేవు. సిగరెట్లు తాగుతున్నావు, మద్యం సేవిస్తున్నావు, టీవీలు చూస్తున్నావు, సినిమాలు చూస్తున్నావు, బూతులు మాట్లాడుతున్నావు, నీ భార్యను కొడుతున్నావు, నీ భర్తను తిడుతున్నావు, నీ తల్లిదండ్రులు తెలియకుండా పాపం చేస్తున్నావు, బాయ్ ఫ్రెండ్ని బట్టలు మార్చినట్టు మారుస్తున్నావు, గర్ల్ ఫ్రెండ్ని నువ్వు కూడా దుస్తులు మార్చినట్టు మారుస్తున్నావు. చచ్చిన వాడివి అపరాధం చేత పాపం చేత. ఎవరిని నువ్వు తప్పించుకోలేవు. ఆయన చూస్తున్నాడు నిన్ను. సిగ్గులేదు ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించడానికి? పెద్ద బైబిల్ పట్టుకుని వెళ్తావు కదమ్మా అయ్యా, అందరికంటే ముందు వరుసలో కూర్చుంటావుగా. ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని దృష్టిలో చచ్చిన వాళ్ళ కన్నీటి ప్రార్థన చేయందుకు యేసయ్య అన్నాడు, సీయోను కుమార్తెలా నా నిమిత్తం ఆడమాకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడు. ఇదిగో నీ భర్త నిమిత్తం ఏడు, నీ భార్య నిమిత్తం ఏడు, నీ బిడ్డల నిమిత్తం ఏడు, నీ కుటుంబ సభ్యుల నిమిత్తం ఏడు, నీ రక్త సంబంధం నిమిత్తం ఏడు, నీ సంఘం నిమిత్తం ఏడు. మహోరోధంతో ప్రార్థన చేయి. ఎందుకంటే నా గురించి ఎందుకు ఏడుస్తారు పిచ్చి తల్లులారా, పిచ్చి తండ్రులారా? నేను విజయుడిని సజయుడిని కొన్ని నిమిషాలు మరణాన్ని జయించబోతున్నా, ప్రశ్నించబోతున్నా ప్రపంచాన్నే. రాతి బొమ్మలు, మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలకి ఛాలెంజ్ చేసబోతున్నా, చెత్త బొమ్మలను నిరూపించబోతున్నా మరణాన్ని జయించి. నన్ను కొలిస్తే మీరు ఎందుకు మృతుల్లాగా జీవిస్తారు? సిగ్గు లేదో? యేసుక్రీస్తు ప్రభువు అని అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నువ్వు తీర్మానించే. ఆయన క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడంట బాప్తిస్మం ద్వారా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఏ విధంగా తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బాప్తిస్మం పొందితే నువ్వు బ్రతికించబడినట్లే. యేసుక్రీస్తు ప్రభు వారు 30 సంవత్సరాల తర్వాత సేవకు వచ్చి ఏకాధికన కానాను నువ్వు ఎందుకు వెళ్ళలా? ఒక అద్భుతమైన కార్యం చేయలా, చనిపోయిన వాడిని లేపలా. మొట్టమొదటిసారి నీతి అనే కట్టడ నిమిత్తము యోహాను గారి ద్వారా యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి అడిగే ఆయనకి బాప్తిస్మం అవసరం లేకపోయినా, ఆయన పాపంలో పుట్టపోయినా, పాపంలో పెరగపోయినా, పాపంలో తిరగపోయినా, నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తము ఆయన శిలువ మరణం మరణించాలని, మనం ఆ మరణం మరణించలేమని, ఆ బాధలు భరాయించలేమని సింపుల్గా నీటి ద్వారా బాప్తిస్మాన్ని కట్టడి నియమిస్తే, ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్తున్నావు, బాప్తిస్మం తీసుకోవా? నీ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, రిజిస్టర్లో పేరు లేకుండా వెళ్తున్నాడా? మరి నీ సంఘానికి నువ్వు వెళ్తున్నావు, దేవుడు పేరు అవసరం లేదా? జాగ్రత్త. ఎందుకు ఇంకా లోక సంబంధంగా చనిపోయిన వాళ్ళ గురించి, నీ జీవితం గురించి ఏడ్చుకుంటూ జీవిస్తావు? నామకర్త బ్రతుకుతున్నావు, విసర్జించు. అందుకే ఇరిమియా భక్తుడు అంటున్నాడు, చనిపోయిన వారి గురించి ఏడవద్దు, అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్నాడు చూడు, వారి గురించి మహారోదన చేయండి. వాడికి ఆయన తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఈ జన్మభూమి ఇది కాదు నీది. నువ్వు నివసించే గుంటూరు, లేదే విజయవాడ, చీరాలో, కాకుమానో, బీకేపాలెమో ఈ కాదు నీ సొంత జన్మస్థానం. నువ్వు అక్కడి నుంచి నిర్మింపబడ్డావు, రూపింపబడ్డావు, సృజింపబడ్డావు. తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళాలి. అది మర్చిపోమాక నా ప్రియమైన సహోదరి సహోదరుడా. నీ కుటుంబాన్ని ఇప్పుడే మేల్కొల్పు. నీ కుటుంబం అంగలార్చి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. దేవుడు నేను దీవించబోతున్నాడు. అందుకే యేసయ్య కూడా ఒక మాట అన్నాడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో, యేసు చిరకా పుచ్చుకొని తల వంచి ఆత్మను అప్పచెప్పాడంటే. హల్లెలూయా. చూడండి, యేసు చిరకా పుచ్చుకొని తల వంచి ఆత్మను అప్పచెప్పాడంట. ఏం ఆత్మను ఆయన ఎందుకు అప్పచెప్పాలి? ఎందుకో తెలుసా? ఆయన జన్మస్థలాన్ని మర్చిపోలా, ఆయన ఎక్కడ నుండి వచ్చాడో మర్చిపోలా. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ భర్త నీకు శాశ్వతం కాదు, నీ భార్య నీకు శాశ్వతం కాదు, నీ బిడ్డలు నీకు శాశ్వతం కాదు, నీ తల్లిదండ్రులు నీకు శాశ్వతం కాదు, అసలు నీ సంఘం కానీ ఇరుగుపరు ఎవరు నీకు శాశ్వతం కాదమ్మా, కాదయ్యా. నా సహోదరుడా, నా సహోదరి, మన పరమ తండ్రి శాశ్వతం. ఆ పరదేశి, ఆ పరలోకం మన శాశ్వతం. మన నివాసులు కాదు. నువ్వు దేవుని సన్నిధిలో బ్రతికుండు, దేవుని దృష్టిలో నువ్వు యోగ్యంగా జీవించు. ఈ లోకంలో దరిద్రం ఉండొచ్చు, దేవుడి దృష్టిలో ఘనంగా ఉన్నావు. నేను దీవించబోతున్నాడు, నువ్వు అడిగి నీ పోతున్నాడు. శుభవార్త నీకు. దేవుని సన్నిధికి మొరపెట్టు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎంతకాలం నామకాంత క్రైస్తత్వం మనం అక్కడికి వెళ్ళాలి. యేసు కూడా తన ఆత్మను అప్పచెప్పాడంట. నీ గురించి నా గురించేగా. ఆయన కష్టాలు పడింది, ఆయన శ్రమలు పడింది, ఆయన చనిపోయాడని పెద్ద ఉపవాసాలు ప్రార్థన చేసి ఏడుస్తూ ఉంటా. ఆయన గురించి ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన నిన్ను చూసి ఏడుస్తున్నాడు. ఇంకా ఆయన దేవుని సన్నిధికి వెళ్తూ దేవుని బిడ్డ నేను చెప్పుకుంటా లోక సంబంధంగా జీవిస్తున్నావు. ఒక అడుగు లోకంలో, ఒక అడుగు దేవుళ్ళు. దేవుడు ఉమ్మేయిపోతున్నాడు నీ మీద. వద్దు, విసర్జించు. నువ్వు బ్రతికున్నావు. నీ ఊపిరి ఆగకముందే
నీ ప్రాణం పోకముందే, నీ జీవం రాలిపోకముందే, నీ బ్రతుకు నీటి బుడగలాగా పగిలిపోకముందే ఇప్పుడే ప్రభువుకు మొరపెట్టు. అంగలార్చు నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ సంఘం గురించి, నీ రక్త సంబంధుల గురించి. పరదేశికి వెళ్ళాలని, పరలోకం చేరాలని, ఆ దరిద్రుడైన భేదవాడైన లాజరులాగా, కుడివైపు దొంగలాగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, ఆ ధనవంతుడిలాగా ఎడమవైపు దొంగలాగా పాతాళంలో అగ్ని ఆరకుండా, అగ్ని గంధకాల్లో నరకంలో ఉండాలని ప్రయత్నించి దేవుడిని దీవించబోతున్నాడు. మరి మీరందరూ కూడా బ్రతికున్న వారి గురించి బహురోదనతో ప్రార్థన చేయాలి. చనిపోయిన వారి గురించి మనం డిసైడ్ చేశాడు దేవుడు. ఎవరు కూడా ఆత్మను పరలోకం చేర్చలేరు, పరలోకంలో ఆత్మను నరకంలో తేలేడు. అలాంటి దేవుని లిస్ట్ అది. దేవుని లిస్టులో ఫినిష్ అయిపోయింది. నీ జీవితం ఫినిష్ కాకముందే, నువ్వు ఫినిష్ అయ్యేలోపే పరలోకాన్ని స్వతంత్రించుకో. పరదేశంలో మొదట నువ్వు చేరు, అబ్రహాం రొమ్మును ఆనుకో, పరలోక రాజ్యంలో చేరు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మికిలి ప్రేమ, కనికరం, జాలి, దయగలిగిన దేవా, మీకు వందనాలు. నాయనా, చనిపోయిన వాని గురించి ఏడవవద్దు, అంగలార్చవద్దు. వెళ్ళిపోతున్న వాని గురించి బహురోదనం చేయమన్నారు. వాడి యొక్క తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడానికి మీరు సెలవిచ్చారయ్యా. నిజమే తండ్రి. ఇదిగో ప్రభా, ఎంతోమంది మీ లోకంలో చనిపోయిన వారి దగ్గర కూర్చొని రోదనం చేస్తూ పాపిష్టి జీవితాన్ని జీవించి చనిపోయినా మీతో మృతులైనట్టు బోర్డులు రాస్తున్నారయ్యా. ప్రభా, చనిపోయిన దాన్ని ఆసరాకు తీసుకొని వాళ్ళ పనులన్నీ ఆపుకొని ప్రభా మృతుల గురించి ప్రణాళికలు కలిగి ఉంటున్నారయ్యా. బ్రతికున్న వారు సజీవమైన మిమ్మల్ని కొలవటానికి ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదయ్యా. ఒక్కరోజు కూడా గ్రామంలో అందరూ పనులు మానుకోకుండా ఉండలేదయ్యా. చనిపోయిన శవం గురించి ఆపుతున్నారు తండ్రి. ప్రభు, వారిని క్షమించు. ఈ చనిపోయిన వాళ్ళ గురించి మీ ప్రార్థన సమయాలు మారుస్తున్నారయ్యా. వారిని క్షమించండి అయ్యా. ఈ చనిపోయినప్పుడు కొంతమంది ప్రార్థన పెట్టకుండా సంఘంలో చర్చలను ఆపుతున్నారు తండ్రి. వారిని క్షమించమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ మీలో ఘనంగా, మీలో ఐశ్వర్యవంతులుగా ఉండటానికి కృప చేయండి అయ్యా ప్రభా. ఇదిగో ధనవంతుల్లాగా, ఎడమవైపు దొంగలాగా పాతాళాలకు వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా సహాయం దయచండి. ఈ లోకం దృష్టిలో దరిద్రుడికి జీవించిన లాజరు మీ దృష్టిలో ధనవంతుడు ప్రభా, ఐశ్వర్యవంతుడికి జీవించాడు ప్రభా. కుడివైపు దొంగ ఎన్ని సంవత్సరాలు బ్రతికేమన్నా బ్రతుకు కాకుండా చివరి క్షణాల్లో మీ హృదయాన్ని గెలుచుకున్నాడు, పరదేశులకు వెళ్ళాడు తండ్రి. అలాంటి జీవితాన్ని బిడ్డలు అందరికీ అనుగ్రహించమని మీ చిత్తమైతే నాయన కొద్ది మనం మీ పరలోక సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, ఈ దీనుడు పరిచర్యను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ సమస్తమును నాయన మీ చిత్తమైతే అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాను పరమకర్త. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ వాక్యం కనుక నీ హృదయాన్ని తాకితే మాకు ఎలాంటి కానుక పంపవద్దు, మాకు ఫోన్లు కూడా చేయవద్దు. అయితే నేను కోరుకునేది ఏంటంటే నీ సంఘంలో బాప్తిసం పొందు, జీవగ్రంథం పేరు లిఖించుకో, లేదా బాప్తిసం పొందటానికి నాకు ఫోన్ చేయండి, నేను ఇస్తాను, ఉచితంగా ఇస్తాను. మాకు ఎలాంటి మీ రూపాయి మాకొద్దు. మిమ్మల్ని అడుక్కునేది ఒకటి ఏమిటో తెలుసా? నీ ఆత్మ పరలోక రాజ్యం చేరాలి, జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. ఇదే మా తాపత్రయం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా గురించి, నేను చేస్తున్న పరిచర్య గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మీకు శుభములు కలుగును గాక.